హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా ఎన్నడూ లేని విధంగా మొదటిసారి చందన్ లాజిక్స్లో ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని లాంచ్ చేస్తున్నాం. ఎస్, ఈ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో ఏమేమి ఇవ్వబోతున్నాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికన్నా ముందర ఎస్ఎస్ సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా రాబోతున్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి దానికి సంబంధించిన డేట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు ఒకవేళ డౌట్స్ ఏమి ఉంటే కనుక మాకు కాల్ చేయొచ్చు. అలానే మీకు చెప్పిన విధంగా ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో ఏం రాబోతున్నాయంటే ఇందులో మనం కంప్లీట్గా 15 మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం. ఎస్, ఈ మాక్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా లేటెస్ట్ ఎగ్జామినేషన్స్ జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని మనం క్వశ్చన్ పేపర్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఎలా జరగడానికి అవకాశం ఉందో దానికి తగ్గట్టుగా మనం క్వశ్చన్స్ని డిజైన్ చేసి ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఎస్, కంప్లీట్గా ఇందులో 100 క్వశ్చన్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో మీకు రీజనింగ్ సెక్షన్, మ్యాథ్స్ సెక్షన్, ఇంగ్లీష్ సెక్షన్, జనరల్ సెక్షన్ మొత్తం 100 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండబోతుందంటే ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎగ్జామినేషన్లో అతను క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తూ ఉంటాడు, అతను ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, అతను టైం ఎలా సేవ్ చేస్తూ ఉంటాడు, అతను మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు ఎలా సాధిస్తున్నాడు, ఇవన్నీ కూడా మీకు ఎగ్జాక్ట్గా ఒక ర్యాంకర్ ఎలా ఆలోచిస్తూ ఉంటాడు, ఎలా అటెంప్ట్ చేస్తూ ఉంటాడో ఇవన్నీ కూడా మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఈ అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్లో ర్యాంక్ కొట్టాలి, జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నాయి. ఇవి ఎక్కడ రాయాలి అంటే మీరు చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్గా ఫ్రీగా ఉంటాయి. మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతిరోజు చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో 9 గంటలకి వస్తుంది. అలానే మీకు చందన్ లాజిక్స్ యాప్లో కూడా ఉంటుంది. అలానే దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు డైరెక్ట్గా చందన్ లాజిక్స్ యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ అనేది మీరు ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుద్ది. ఇక్కడ బై అని ఉంటుంది. మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. ఇలా యాక్టివేట్ అయ్యి దాని లోపల మీకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే కనుక మీకు దీంట్లో చూడొచ్చు మాక్ టెస్ట్ 1 ఉంది. ఈ మాక్ టెస్ట్ 1 మీరు క్లిక్ చేస్తే కనుక ఇందులో మీరు చూడండి మాక్ టెస్ట్ 1 సంబంధించిన కంప్లీట్ ఎగ్జామినేషన్. అలానే మీరు కావాలనుకుంటే సెక్షన్ వైజ్ ఎగ్జామినేషన్ కూడా రాసుకోవచ్చు. ఓన్లీ రీజనింగ్ రాసుకోవచ్చు, ఓన్లీ మ్యాథ్స్ రాసుకోవచ్చు. అలా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి అనమాట. నేను చెప్పిన విధంగా ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎలా ఆలోచిస్తాడో దాని తగ్గట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అలానే మీకు ఎగ్జామ్స్ అనేవి ఈ షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు చూస్తే కనుక టెస్ట్ 1 అనేది 19th రోజున అప్లోడ్ అవుతుంది. టెస్ట్ 2 అనేది 22nd రోజున అప్లోడ్ అవుతుంది. అలా మీకు టెస్ట్ అన్ని ఈ డేట్స్ ప్రకారమే అప్లోడ్ అవుతాయి. మీరు ముందలే వచ్చి టెస్ట్లు లేవని అనకూడదు. ఈ డేట్స్ ప్రకారం అప్లోడ్ అవుతాయి. టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5, టెస్ట్ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా మొత్తం మీద మీకు 15 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు అనమాట. ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ అయితే సీరియస్గా ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మీరు మాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ షేర్ చేయగలిగితే అంతమంది స్టూడెంట్స్ షేర్ చేయండి. ఫేస్బుక్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ అన్ని గ్రూప్స్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు మనం శక్తిని డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే సీరియస్గా ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతూ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నాతో పాటు క్వశ్చన్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో టార్గెట్ 10,000 లైక్స్. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మీరు చూస్తే కనుక ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనం ఫస్ట్ అసలు ఇక్కడ లాజిక్ ఏంటో తెలుసుకోవాలి. ఈ రెండింటిలో కూడా సేమ్ లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏంటో తెలుసుకుని అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది, అదేమిటో మనం చెప్పాలి. ఓకేనా? ఒకసారి మీరు గమనించండి. 3 7 టైమ్స్ వేస్తే 21, 21లోంచి 1 తీస్తే 20. ఓకేనా? నెక్స్ట్ 5 8 టైమ్స్ వేస్తే 40, కానీ 40లోంచి 1 తీస్తే 39 కదా, కానీ ఇక్కడేమో 26 ఉంది. అంటే లాజిక్ ఇది కాదు. మరి లాజిక్ ఏమై ఉండాలి? చూడండి, 3 + 7 చేసామనుకోండి 10, అవునా కదా? మరి 10ని డబల్ చేస్తే ఏమొస్తుందంటే 20 వస్తుంది, అవునా కదా? నెక్స్ట్ 5 + 8 చేసామనుకోండి ఎంత అంటే 13, అవునా కదా? 13ని డబల్ చేస్తే 26 వస్తుందా లేదా? సరిపోయింది కదా? అని రెండింటిలో సేమ్ లాజిక్ వచ్చింది. ఇప్పుడు అదే లాజిక్ ప్రకారం మనం కింద ఆప్షన్స్లో ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. 18 + 6 చేసి డబల్ చేస్తే 70 వస్తుందా? రాదు. 5 + 8 చేసి డబల్ చేసి 20 వస్తుందా? రాదు. 8 + 6 చేస్తే 14 డబల్ చేస్తే మనకి 28 వచ్చింది కదా? మరి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు ఎగ్జామినేషన్ వస్తుంటాయి అనమాట. ఈ క్వశ్చన్స్లో మనం ఆన్సర్ ఫాస్ట్గా పెట్టాలన్నా, మన లాజిక్స్ ఫాస్ట్గా రావాలన్నా ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ షీ ఈజ్ గర్ల్ ఈజ్ కోడెడ్ యాజ్ 739. అలానే హీ ఈజ్ బాయ్ కోడెడ్ యాజ్ 965 and girl is tall is coded as 938.
హౌ ఈజ్ షీ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్? షీకి కోడ్ ఏమిటి అన్నారు. మీరు గమనించండి, అసలు షీ ఎక్కడ ఉంది? షీ మీరు చూస్తే కనుక ఇదిగో షీ ఇక్కడ ఉంది, అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా షీ ఉందా? లేదు. ఇక ఎక్కడైనా షీ ఉందా? లేదు. అంటే షీకి సంబంధించిన కోడ్ ఇక్కడ మాత్రమే ఉండాలి, అవునా కదా? ఎందుకంటే షీకి సంబంధించిన కోడ్ ఇదే కదా, ఇక్కడ మాత్రమే ఉండాలి. అంటే ఇక్కడ మాత్రమే ఉండే నెంబర్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ మాత్రమే ఉండాలి, ఇంకా ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ కూడా ఉండకూడదు. అర్థమైందా? ఇక్కడ మాత్రం ఉండాలి. కాబట్టి ఇగో 9 చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అండ్ 9 ఆన్సర్ కాదు. 3 చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆన్సర్ కాదు. మరి ఇక్కడ మాత్రమే కోడ్ ఏమిటంటే 7. అంటే షీకి కోడ్ ఏమిటి అంటే 7. అర్థమైందా? ఫటాఫట్ పెట్టాలి ఆన్సర్లు. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఈ సెషన్ను చూస్తున్నారో మీకు ఇవి ఉపయోగపడుతున్నాయి అంటే కనుక ప్రతి ఒక్క విద్యార్థి లైక్ చేయడం మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ సిరీస్ ఏదైతే మనం ర్యాంకర్స్ బ్యాచ్ అని స్టార్ట్ చేశామో ఇది ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడాలి. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం ఇది స్టార్ట్ చేశాము. ఇది కంటిన్యూ అవుతూ ఉండాలి అంటే కనుక మాకు మంచి ఎంకరేజ్మెంట్ అనేది అవసరం. ఎందుకంటే మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ ద్వారా మేము ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ని తీసుకుని మీకోసం డిస్కస్ చేస్తూ ఉంటాము. అందుకని ప్రతి ఒక్క విద్యార్థి ఈ వీడియో చూసే వాళ్ళందరూ మీరు క్లాస్ చూస్తున్నప్పుడు వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మర్చిపోకండి, ఇవన్నీ కూడా షేర్ చేయండి. ఇది నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ 300, 152, 80, 48, 40, 52 క్వశ్చన్ మార్క్. ఈ సిరీస్ మీరు చూస్తే కనుక ఇది తగ్గుతూ వెళ్ళిపోతుంది, అవునా కదా? ఆల్మోస్ట్ మీరు చూస్తే కనుక హాఫ్ లా కనిపిస్తుంది, హాఫ్, అవునా కదా? మీరు చూడండి 300ని హాఫ్ చేసామనుకోండి, 300ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది? 300ని హాఫ్ చేస్తే 150, కానీ 152 ఉంది అంటే +2 చేద్దాం, అవునా? 150 +2 చేస్తే 152, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 152ని హాఫ్ చేసామనుకోండి, 152ని హాఫ్ చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది? 152ని హాఫ్ చేస్తే 76, అవునా కదా? 76 + 4 చేస్తే 80 వచ్చింది, అవునా కదా? నెక్స్ట్ 80ని హాఫ్ చేస్తే ఏమొస్తుంది? 80ని హాఫ్ చేస్తే 40, 40 + 8 చేస్తే 48. నెక్స్ట్ 48ని హాఫ్ చేసామనుకోండి 24 +16 చేస్తే 40, అవునా కదా? ఇప్పుడు 40ని హాఫ్ చేసామనుకోండి 20 + 32 చేసామనుకోండి 52, అవునా కదా? మన నెక్స్ట్ ఏమిటి అంటే దీన్ని హాఫ్ చేస్తే 52ని హాఫ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 26 ప్లస్ దానికి ఏం కలపాలంటే మనం 64 కలపాలి. సో 26 + 64 కలిపామనుకోండి అప్పుడు మన ఆన్సర్ ఎంత అంటే 80, అవునా కదా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 80. ఎస్ ఆర్ నో? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవ్వాలి? 80 ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుద్ది, ఓకేనా? సో 80 అంటే ఆప్షన్ 2 ఆన్సర్. ఇజ్ ఇట్ క్లియర్? జస్ట్ ఏంటంటే హాఫ్ చేసాము, 2కి 44, 4 8, 8 16, 16 32, 32 64. అర్థమైందా? సో 52ని హాఫ్ చేస్తే ఏమొస్తుందంటే మనకి 26 వస్తుంది. 26 + 64, 26 + 64 చేస్తే 90, సారీ 80 కాదు, ఆన్సర్ వచ్చేసరికి 90. జస్ట్ మినిట్, 90 క్వశ్చన్కి ఆన్సర్ అవుద్ది. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 90, ఓకేనా? 26 + 64, సో ఆన్సర్ ఎంత అంటే 90, ఓకే? ఎస్, 90 ఈజ్ రైట్ ఆన్సర్. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫటాఫట్ కమెంట్ చేయాలి అందరూ కూడా. ఇది మిర్రర్ ఇమేజ్ సంబంధించిన క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్లో ఏమో తెలిసి ఏం జరుగుద్దో, మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుద్ది అంటే లెఫ్ట్ అవుట్ అయ్యింది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు, అవునా కదా? ఎడమ వైపు ఉన్నది కుడివైపుకి, కుడివైపు ఉన్నది ఎడమ వైపుకి వెళ్తుంది, అవునా? కానీ పైన కింద ఎలాంటి మార్పులు ఉండవు, దాన్ని మనం మిర్రర్ ఇమేజ్ అని చెప్తాము, అవునా కదా? ఇప్పుడు చూడండి మిర్రర్ ఇమేజ్లో మీరు చూస్తే కనుక ఏ ఇలా ఉంది కదా, ఏ ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు ఏమవ్వాలి? ఇగో ఇలా చూస్తే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కాసి ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్ళాలి, అవునా కదా? కానీ ఇక్కడ మీరు చూడండి ఏ సేమ్ టు సేమ్ ఎలానే ఉంది, రాంగ్ ఆన్సర్. ఏ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఎలానే ఉంది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇవి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఏమైపోయింది మీరు గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఏ మీరు ఇక్కడ చూడండి ఇది టాప్లో ఉంది కదా, ఇది ఇప్పుడు ఏమైందంటే బాటమ్కి వచ్చింది, బాటమ్కి. టాప్లో అంటే టాప్లో ఉండాలి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, అవునా కదా? ఎందుకంటే మిర్రర్ ఇమేజ్లో టాప్ బాటంలో మార్పులు రావు, లెఫ్ట్ రైటే మారుతాయి, అవునా కదా? మనకి చివరికి మిగిలిపోయిన ఆన్సర్ ఏంటంటే ఇదే, ఓకేనా? ఎందుకంటే ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్లు, సేమ్ ఉండకూడదు, ఈ రెండు సేమ్ అని కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ దీంట్లో ఏమైందంటే టాప్ బాటం మారిపోయింది, టాప్ బాటం మారకూడదు కదా, మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ మారాలి, అంతే టాప్ బాటమ్స్ మారకూడదు, మారే కాబట్టి రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. ఫటాఫట్ పెట్టాలి అంతే, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. గుర్తుపెట్టుకోండి, మీ టార్గెట్ ఏమవ్వాలి అంటే ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీరు 10 మినిట్స్లో పెట్టడానికి ట్రై చేయాలి. మీరు ఎంత ఫాస్ట్గా ఎంత యాక్యురేట్గా ఆన్సర్ పెట్టబోతున్నారో మీకు అన్ని మార్క్స్ చాలా ఫాస్ట్గా రాబోతున్నాయి అని అర్థం అనమాట. మన ఎగ్జామినేషన్లో మీరు గుర్తుపెట్టుకోండి, టోటల్ మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ మన టైం మాత్రం 60 మినిట్స్ టైమే ఉంది. మరి దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి, దాని తగ్గట్టుగా మనం ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం ఉంది. ఏ సెక్షన్స్లో టైం సేవ్ చేసుకోవాలి, ఏ సెక్షన్స్లో టైం పెట్టాలి అని మీరు చెక్ చేసుకోవాలి. అలా మనం చెక్ చేసుకున్నప్పుడు రీజనింగ్లో 25 క్వశ్చన్స్ని మనం 12 మినిట్స్లో లెస్ దాన్ 12 మినిట్స్లో సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అలా సాల్వ్ చేయాలి అంటే అది కేవలం
కేవలం ఎప్పుడు వస్తుందంటే మీరు ప్రాపర్ కోచింగ్ తీసుకుని ప్రాపర్ టెక్నిక్స్ నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేస్తారో, మాక్ ఎగ్జామ్స్ రాస్తారో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనమాట. అర్థమైందా? ఇది డైస్కి సంబంధించిన క్వశ్చన్. ఇందులో వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ఏమంటున్నారంటే వాట్ ఈజ్ ఆపోజిట్ టు ఏ? ఏకి ఆపోజిట్లు ఎవరంటున్నారు? మీరు గమనించండి, ఏకి ఆపోజిట్ ఎవరంటున్నారు? ఏకి ఆపోజిట్ ఎవరంటే ఇక్కడ ఏ ఉంది, ఏతో పాటు బీసీ ఉంది, ఇక్కడ కూడా బీసీ ఉంది చూడండి. ఏతో పాటు బీసీ కాంబినేషన్ ఉంది, అవునా కదా? ఇక్కడ కూడా చూడండి బీసీ కాంబినేషన్ ఉంది, అవునా? నేనేం చెప్పాను, ఎప్పుడైతే రెండు ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయో, రెండు ఎలిమెంట్స్ కామన్గా ఉన్నప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఆపోజిట్ అని చెప్పాం, అవునా కదా? ఇప్పుడు చూడండి, ఈ రెండింటిలో బీసీ కామన్గా ఉన్నాయి. ఇక్కడ ఏ మిగిలిపోయింది, ఇక్కడ ఈ మిగిలిపోయింది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏకి ఆపోజిట్ ఎవరంటే ఈ. అర్థమైందా? ఎందుకంటే రెండు ఎలిమెంట్స్ కామన్గా ఉన్నప్పుడు మిగిలిపోయిన వాళ్ళ ఆపోజిట్. ఇదే మనం నేర్చుకున్న షార్ట్ కట్, అవునా? సో అందుకని బీసీ కామన్గా ఉన్నాయి, బీసీ కామన్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ మిగిలిపోయింది, ఇక్కడ ఈ మిగిలిపోయింది. అంటే ఏకి ఆపోజిట్ ఈకి ఆపోజిట్ ఏ. అర్థమైందా? ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఈ క్లాసెస్ని చూస్తున్నారో మీరు ఇంకా కనుక వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి హెల్ప్ఫుల్ అవ్వాలి. రేపొద్దున మీరు కూడా ఎగ్జామినేషన్స్ మంచిగా రాయాలి. ఇప్పుడు ఏదైతే మనం అప్రోచెస్ చూపిస్తున్నామో మీరు అవి ఫాలో అవ్వాలి, మీరు మంచి ర్యాంక్స్ కొట్టాలి అనేదే దీని యొక్క మెయిన్ సంకల్పం అనమాట. అందుకని ప్రతి ఒక్క సీరియస్ ఆస్పిరెంట్ ఎవరైతే ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్ అలానే రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి ప్రతి ఒక్క విద్యార్థి. ఎందుకంటే అప్కమింగ్ మనకి ఎస్ఎస్సీ కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎస్ఎస్సీ సీజీఎల్ నోటిఫికేషన్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ, ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా కంటిన్యూ రాబోతున్నాయి. అలానే రైల్వే ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ. దానికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా రిలీజ్ ఇచ్చారు మనకి. సో ఎగ్జామినేషన్ కూడా జరగబోతున్నాయి. అందుకని ప్రతి ఒక్క విద్యార్థి ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే విద్యార్థులు కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన చందన్ లాయిస్ యాప్లో ఎస్ఎస్సీ సంబంధించి అన్ని కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎస్ఎస్సీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ, జేఈ అన్ని కంప్లీట్ కోర్స్ అనేవి మన చందన్ లాయిస్లో ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్సులో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సీ సంబంధించిన టైర్ 1, టైర్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది ఎక్స్క్లూజివ్గా చందన్ లాయిస్ అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసరికి మనకి 2250 రూపీస్ పడుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా ఎస్ఎస్సీ, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సీ, సిపిఓ ఎగ్జామ్కి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి కంప్లీట్ బ్యాచ్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సీ, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికోసం సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది చందన్ లాయిస్ యాప్ అవైలబిలిటీ ఉందన్నమాట. ఈ కంప్లీట్ కోర్సులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ క్లాస్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సీ, ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంది. ఈ కోర్స్ వచ్చారు మనకి 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సీ, జే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా అన్ని కోర్సెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇది చూడండి, ఇది లెటర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఆప్షన్ మీరు చూస్తే కనుక ఆప్షన్స్ ఇవి వేరువేరుగా ఉన్నాయి. అందుకని ఒకసారి మనం చెక్ చేద్దాం. చెక్ చేస్తే కనుక మీరు చూడండి, TUVW. మరి TUVW అంటే ఫస్ట్ లెటర్ ఏమవ్వాలి? ఎస్, అవునా కదా? STUVW అంటే ఎస్ ఉండాలి. ఇక్కడ టీ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇవి అన్నింటిలో కూడా ఎస్ఏ ఉంది. నెక్స్ట్ మీరు చూడండి, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడేమో ఎఫ్ ఉంది, అవునా కదా? ఇప్పుడు నెక్స్ట్ మీరు చెక్ చేస్తే కనుక ఇగో ఇది లాస్ట్ లెటర్ చూడండి, UVWX, అవునా కదా? అప్పుడు ఇక్కడ దీని ముందులో ఏమి ఉండాలి? టీ ఉండాలి, అవునా కదా? అంటే లాస్ట్ లెటర్ టీ ఉండాలి. TU, అవునా కదా? TU అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ యూ ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఎందుకంటే లాస్ట్ లెటర్ టీ ఉండాలి. TUVWX టీ ఉండాలి కదా? ఇగో టీ ఇక్కడ ఉంది, అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ మీరు చూడండి, FGHI అప్పుడు ఇక్కడ ఏముండాలంటే ఈ ఉండాలి, అవునా కదా? EFGHI మధ్యలో ఈ ఉండాలి. సో మధ్యలో ఈ ఇక్కడ ఉంది, ఇది ఆన్సర్ అయిపోద్ది. ఆటోమేటిక్ ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అర్థమైందా? ఫటాఫట్ పెట్టాలంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏంటో కమెంట్ చేయాలి. షుగర్ స్వీట్ హ్యాబినోర్ ఏమిటి అంటున్నారు. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. షుగర్ స్వీట్ అంటే షుగర్ అనేది స్వీట్గా ఉంటుంది, అవునా కదా? అంటే రిలేషన్ ఏమిటంటే షుగర్ స్వీట్గా ఉంటుంది, అదే కదా రిలేషన్. మరి హ్యాబినోర్ ఎలా ఉంటుంది? హ్యాబినోర్ అంటే ఇదొక చిల్లీ టైప్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనకి క్యాప్సికమ్ ఇలా ఉంటాయి కదా, చిల్లీస్లో ఇది ఒకటి అనమాట. అందుకనే ఇది స్పైసీ ఉంటాయి. మీకు తెలుసు కదా, మిర్చి ఇలాంటివి ఎలా ఉంటాయి? స్పైసీగా ఉంటాయి, అవునా కదా? సో హ్యాబినోర్ ఆన్సర్ ఏమవుతుందంటే స్పైసీ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఒకసారి ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించి ఈ సిరీస్లో నెక్స్ట్ టైం వస్తుంది. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించి కమెంట్ చేయాలి. ఎస్, ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. AKM, తర్వాత MLK, నెక్స్ట్ KHL, LSH,
ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ మీరు చూస్తే కనుక కే ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ వచ్చిన ఎల్ అసలు ఇక్కడ లేదు, ఇక్కడ వచ్చిన హెచ్ అసలు ఇక్కడ లేదు, ఇక్కడ వచ్చిన ఎస్ అసలు ఇక్కడ లేదు. మరి ఇక్కడ వచ్చేది ఇక్కడ లేనిది రావాలి, ఇక్కడ లేనిది, అవునా కదా? ఇక్కడ వచ్చేది ఇక్కడ లేనిది రావాలి. ఇక్కడ లేనిదంటే ఎస్ ఉంది, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ హెచ్ ఉంది, రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఉంది కదా హెచ్, అవునా కదా? ఇగో ఇక్కడ లేదంటే డి లేదు కాబట్టి ఇగో డి ఉంది, ఇక్కడ డి ఉంది. అంటే రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వచ్చు, అవునా కదా? డి రావాలి, డి అక్కడికి వచ్చింది, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ మీరు గమనించండి, ఇగో ఇక్కడున్న ఎమ్ కాస్త ఇక్కడికి వచ్చింది, ఇక్కడున్న కే కాస్త ఇక్కడికి వచ్చింది, ఇక్కడున్న ఎల్ల కాస్త ఇక్కడికి వచ్చింది, అవునా కదా? మరి ఇక్కడున్న హెచ్ కాస్త ఇక్కడికి రావాలి, అవునా కదా? హెచ్ ఇక్కడ రావాలి, ఇదిగోండి హెచ్ ఇక్కడ ఉంది, ఇక్కడ హెచ్ లేదు, రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. అర్థమైందా? వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు చూడాలి, ఫాస్ట్గా కళ్ళతో ఆన్సర్ పెట్టాలి అంతే. గమనించండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇదిగో ఇది ఉంది అని చెప్పి నేను పెన్ను పేపర్ ఉపయోగిస్తున్నాను. నేను ఎగ్జామినేషన్ రాస్తే చూడను, నేను ఎగ్జామినేషన్ రాస్తే జస్ట్ అబ్జర్వ్ చేస్తాను. ఓకే, నాకు అక్కడ కొత్తది రావాలి కాబట్టి రాంగ్ ఇది రెండింటిలో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ నేను చెక్ చేసుకుని ఓకే ఈ ప్లేస్లోకి ఎప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో ఉన్నది కాస్త ఇక్కడ వెళ్ళిపోతుంది, అవునా కదా? మరి దాని ప్రకారం ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి ఇక్కడ హెచ్ వచ్చేయాలి వెంటనే. అందుకని మళ్ళీ ప్రతి చూపిను ఇవి ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వచ్చింది, అంత చూపి ఎవరు చూపిరు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూపిస్తున్నాను. ఎగ్జామినేషన్ రాస్తే నేను చూపిస్తాను, చూపిను వెంటనే ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతాను. మీరు ఎగ్జామినేషన్ రాయబోతున్నాను సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం పెన్ను పేపర్ ఉపయోగిస్తున్నాను. మీరు అసలు ఎగ్జామినేషన్లో పెన్ను పేపర్ మోస్ట్లీ అవాయిడ్ చేయాలి. మోస్ట్లీ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2-3 క్వశ్చన్లు ఉంటాయి అంతే పెన్ను పేపర్ ఉపయోగించేవి. మిగతా వాటికి పెన్ను పేపర్ అవసరం లేదు. పెన్ను పేపర్ లేకుండా కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టవచ్చు. ఈ క్వశ్చన్ కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టే క్వశ్చన్, అవునా కదా? మోస్ట్లీ కళ్ళతో చూసి ఆన్సర్లు అయిపోతాయి. జస్ట్ ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి ఒకసారి, ఫటాఫట్ ప్రతి ఒక్క విద్యార్థి కూడా గమనించండి. ఇది కూడా ఎనాలజీ సంబంధించిన క్వశ్చన్. ఈ రెండింటిలో ఒకటే రిలేషన్ ఉంది, ఆ రిలేషన్ ఏంటో మనం తెలియాలి. అదే రిలేషన్ ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది, అదేమిటో మనం చెప్పాలి. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించండి. 5, 80, 16, 18, 108, 6. మీరు గమనించండి, ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసాం అనుకోండి, 5 × 16 చేస్తే 80 వస్తుంది. అలానే సేమ్ టు సేమ్ అలానే 8 × 6 చేసాం అనుకోండి, 60 + 48 108 వచ్చిందిగా. అంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ మల్టిప్లై చేస్తే మిడిల్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు చూడండి 15 × 14 చేసాం అనుకోండి 185 రాదు, అవునా కదా? నెక్స్ట్ 17 × 135 చేసి ఇది కూడా రాదు, రాంగ్ ఆన్సర్. 13 7 టైమ్స్ చేసాం అనుకోండి 70 + 21 91 వచ్చేసింది, సరిపోయింది, రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, అవునా కదా? ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ మల్టిప్లై చేయండి, 13 7 టైమ్స్ చేసాం అనుకోండి 91 సరిపోయింది కదా? సో మధ్యలో మనకి 91 వచ్చేసింది, ఎస్ ఆర్ నో? సో ఆన్సర్ ఏమవుద్దంటే ఆప్షన్ 2, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు కూడా ఫటాఫట్. ఈ క్వశ్చన్ మీరు చూస్తే కనుక బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. A + B మీన్స్ A ఈజ్ మదర్ ఆఫ్ B, అంటే A Bకి తల్లి. A - B మీన్స్ A ఈజ్ బ్రదర్ ఆఫ్ B, A Bకి సోదరుడు. A × B మీన్స్ A ఈజ్ వైఫ్ ఆఫ్ B, A Bకి భార్య. A డివిజన్ B మీన్స్ A ఈజ్ ఫాదర్ ఆఫ్ B, A ఈజ్ ఫాదర్ ఆఫ్ B, A Bకి తండ్రి. ఇప్పుడు దీని ప్రకారం వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు ఏమనంటే P × Q డివిజన్ R - S × A. హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు పి? ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మనం షార్ట్ కట్ చెప్పాము, ఎలా చేయాలని చెప్పని. పెన్ను పేపర్ ఏం అవసరం లేదు, డైగ్రామ్ ఏం అవసరం లేదు. కొంచెం చాలామంది డైగ్రామ్ ఉపయోగిస్తారు, డైగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు. కళ్ళతో చూసి పెన్ను పేపర్ లేకుండా ఆన్సర్ పెట్టవచ్చు. మనకు కావాల్సిన హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు పి. ఎప్పుడూ కూడా మనం దీన్ని రైట్ నుంచి లెఫ్ట్కే చూడాలి, రైట్ నుంచి లెఫ్ట్కి. ఇప్పుడు ఇలా చెక్ చేసినప్పుడు మీకు పిఎస్కి ఏమవుతుందో తెలుస్తుంది, ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏమైందంటే ఎస్ ఏమవుతారు పీకి అనేది. ఎప్పుడైతే పిఎస్కి ఏమవుతుందో తెలిస్తే ఆటోమేటిక్గా ఎస్ పీకి ఏమవుతారో చెప్పడం పెద్ద విషయం కాదు, అవునా కదా? ఇప్పుడు చూడండి చెక్ చేస్తే మైనస్ అంటే ఏమిటి? మైనస్ అంటే బ్రదర్, అవునా కదా? మరి ఆర్ ఎవరంటే ఎస్ వాళ్ళ బ్రదర్. డివిజన్ అంటే ఏంటి? డివిజన్ అంటే ఫాదర్. బ్రదర్ వాళ్ళ ఫాదర్ ఫాదరే అవుతారు. ఇంటూ అంటే ఏంటి? ఇంటూ అంటే ఏంటి? అంటే వైఫ్. ఫాదర్ వాళ్ళ వైఫ్ అంటే మదర్, అవునా కదా? మరి పి ఎవరంటే ఎస్కి మదర్, తల్లి. కానీ క్వశ్చన్ ఏమవుతుందంటే పి ఎస్కి ఏమవుతారు కాదు, ఎస్ పీకి ఏమవుతారు క్వశ్చన్. మరి పి మదర్ అయినప్పుడు ఎస్ ఏమవ్వాలి? అయితే సన్ లేదా డాటర్ అవ్వాలి, అవునా కదా? మరి ఆప్షన్లో సన్ కానీ డాటర్ కానీ, అంటే మదరు కాదు ఫాదర్ కాదు, సన్ కానీ డాటర్ కానీ. ఇప్పుడు ఎస్ మెయిలా ఫీమేలా చెక్ చేసుకోండి. ఎస్ ఇంటూ అంటే చూడండి, ఎస్ ఇంటూ అంటే ఏంటి? ఎస్ ఇంటూ అంటే వైఫ్ అంటే ఫీమేల్ పర్సన్ కదా? మరి వైఫ్ అంటే ఫీమేల్ పర్సన్ కాబట్టి అప్పుడు సన్ అయ్యే అవకాశం లేనే లేదు, అవునా కదా? వైఫ్ అంటే ఫీమేల్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా డాటర్ అవ్వాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? డాటర్. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటిలో కూడా పెన్ను పేపర్ అవసరం లేదు, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు కళ్ళతో చూసి ఆన్సర్ పెడతారు అంతే. దీనికి ఆల్రెడీ మనం షార్ట్ కట్స్ చెప్పాము, అర్థమైందా? ఎవరైతే విద్యార్థులు ఈ షార్ట్ కట్స్ డైరెక్ట్గా ఎలా అప్లై చేస్తున్నారు ఏంటి అని ఒకళ్ళు మీరు అనుకుంటుంటే కనుక మన చందన్ లాజిక్స్ యాప్లో కంప్లీట్ దీనికి సంబంధించిన ప్రతి టాపిక్కి సంబంధించి చాలా క్లియర్గా డీటెయిల్గా మీకు కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత షార్ట్ కట్స్ అన్ని కూడా చెప్పడం జరిగిందనమాట. మీరు కంప్లీట్ కోర్సులో జాయిన్ అయితే కనుక మీకు మొత్తం షార్ట్ కట్స్ అన్ని కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. మీరు ఎవరైతే విద్యార్థులు కొత్తగా నేర్చుకుంటున్నారో మీరు షార్ట్ కట్ చూసి ఎలా వచ్చేసి ఏంటి అని మీరు అనుకోవద్దు. మీరు ఎగ్జామినేషన్లో నిజానికి ఎంతే ఫాస్ట్గా ఇలానే టెక్నిక్స్ అప్లై చేసి చేయాలి. ఎందుకంటే రీజనింగ్ అనే క్వశ్చన్ పేపర్లో 25 క్వశ్చన్స్ని మనం లెస్ దాన్ 12 మినిట్స్లో చేయగలిగితేనే అప్పుడు టోటల్ 100 క్వశ్చన్స్ని మనం 60 మినిట్స్లో చేయగలుగుతాం. అలా చేయాలంటే కనుక డెఫినెట్గా ఎంత స్పీడ్ అవసరం, మంచి టెక్నిక్స్ అవసరం, టైం సేవింగ్ అప్రోచెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి తెలియాలంటే డెఫినెట్గా కోచింగ్ అనేది అవసరం. మీరు కంప్లీట్ కోచింగ్ తీసుకుంటే కనుక డెఫినెట్గా దాంట్లో మీకు పూర్తిగా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మీకు టెక్నిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది
సిరీస్కి సంబంధించిన క్వశ్చన్, అవునా కదా? సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఏం జరుగుతుంది అని మీరు గమనించండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఇగో చూడండి, స్క్వేరు, ట్రయాంగిల్, యారోస్, సర్కిల్. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, స్క్వేరు, ట్రయాంగిల్, యారో, సర్కిల్. అంటే ఇక్కడ ఏవైతే 5 ఉన్నాయో ఇవే 5 అటు ఇటు అరేంజ్ అవుతున్నాయి. ఇక్కడ కొత్తవి ఏమి రావట్లా, సేమ్ అరేంజ్ అవుతున్నాయి. సేమ్, అవునా కదా? మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఫస్ట్ ఏముందంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ కూడా ట్రయాంగిల్ ఉంది, అవునా కదా? అంటే ఇక్కడ సేమ్ వే ఉంటున్నాయి, సేమ్ వే. మధ్యలో ఒకసారి చూడండి, మధ్యలో చూస్తే కనుక ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ అప్ యారో ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఏముందంటే స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ మీరు చూస్తే కనుక మధ్యలో ప్రతిసారి కూడా కొత్తది. ఇప్పుడు 4 వచ్చాయి, 4 కొత్తవి, అవునా కదా? అంటే కొత్తవి దాని మీనింగ్ ఏంటంటే ఈ ఉన్న 5లో 4 వచ్చేసాయి, ఉన్న 5లో 4 వచ్చాయి, అవునా కదా? ఉన్న 5లో 4 ఒక్కొక్కసారి వచ్చాయి. ఇంకా మిగిలింది ఖచ్చితంగా ఇక్కడ రావాల్సిందే, మిగిలింది ఇక్కడ రావాలి, మిగిలింది, అవునా కదా? మరి ఏం మిగిలింది చూడండి, యారో మిగిలిపోయింది, అప్ యారో ఆల్రెడీ వేసాం, ఇంకా డౌన్ యారో మిగిలిపోయింది. అంటే ఖచ్చితంగా మధ్యలో డౌన్ యారో ఉండాలి. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఈ మధ్యలో ఏమైందంటే అన్నీ ఒక్కసారి వచ్చాయి. మీరు పైన అలాంటివి చెక్ చేసుకుంటే చూడండి, ట్రయాంగిల్ 2 సార్లు వచ్చింది, అవునా? సర్కిల్ 2 సార్లు వచ్చింది. కానీ మధ్యలో మీరు చూస్తే అన్నీ ఒక్కొక్కసారి వచ్చాయి. మరి అన్నీ ఒక్కొక్కసారి వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనకి ఉన్న 5లో 4 వచ్చేసాయి. ట్రయాంగిల్ వచ్చేసింది, సర్కిల్ వచ్చేసింది, అప్ యారో వచ్చింది, స్క్వేర్ వచ్చింది, ఇంకా డౌన్ యారో ఒకటి రాలేదు. అంటే మధ్యలో డౌన్ యారో ఉండాలి. మధ్యలో డౌన్ యారో ఇక్కడ లేదు, రాంగ్ ఆన్సర్. మధ్యలో డౌన్ యారో లేదు, రాంగ్ ఆన్సర్. డౌన్ యారో ఉంది, ఓకేనా? ఇప్పుడు మధ్యలో డౌన్ యారో కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనకి 2 ఆప్షన్స్ మిగిలాయి, 2 ఎలిమినేట్ అయిపోయాయి. నెక్స్ట్ మీరు జాగ్రత్త చెక్ చేయండి. చెక్ చేస్తే ఇక్కడ మీరు చూడండి, ఇగో ఇక్కడ చూడండి, డౌన్ యారో, మళ్ళీ వెంటనే డౌన్ యారో. అంటే ఈ రెండింటిలో సేమ్ డౌన్ యారో ఉంది. అంటే 2 రిపీట్ అయ్యాయి. అంటే ఈ ప్లేస్ ఏదైతుంది, ఈ ప్లేస్ అనేది రిపీట్ అయింది. నెక్స్ట్ చూడండి, ఇగో ఇక్కడ ఈ ప్లేస్లో ట్రయాంగిల్ ఉంది, మళ్ళీ సేమ్ ఇదే ట్రయాంగిల్ రిపీట్ అయింది, ఇక్కడ కూడా రిపీట్ అయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సర్కిల్ ఉంది, సర్కిల్ మళ్ళీ ఇదే సర్కిల్ ఇక్కడ కూడా రిపీట్ అయింది, అవునా కదా? అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఈ డౌన్ యారో ఇక్కడ రిపీట్ అయింది, మళ్ళీ ఈ ట్రయాంగిల్ ఇక్కడ రిపీట్ అయింది, నెక్స్ట్ సర్కిల్ ఇక్కడ రిపీట్ అయింది. ఇప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ ఏమవ్వాలి చూడండి, ఇక్కడ ఏమవ్వాలంటే ఇది రిపీట్ అవ్వాలి. ఇప్పుడు ఈ అప్ యారో అనేది ఇక్కడ వచ్చింది, మళ్ళీ రిపీట్ అవ్వాలంటే సేమ్ ప్లేస్లో రావాలి అప్ యారో. అంటే ఇక్కడ అప్ యారో ఉండాలి. అప్ యారో చూడండి, ఇక్కడ అప్ యారో ఉందా, లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. అప్ యారో చూడండి, అప్ యారో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమైపోద్ది అంటే ఆప్షన్ 4. అర్థమైందా? మీరు జస్ట్ అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. మీరు గుర్తుపెట్టుకొని నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి చాలా క్వశ్చన్లు వస్తుంటాయి. మీరు ఎస్ఎస్ ఎగ్జామ్స్ రాసినప్పుడు నాన్ వెర్బల్ రీజనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టే క్వశ్చన్లు. అర్థమైందా? ఈ క్వశ్చన్స్ని మీరు అబ్జర్వ్ చేయాలి, ఆన్సర్ పెట్టాలి. ఇది ఎలా పెట్టాలి ఫాస్ట్గా అంటే ప్రాక్టీస్, ఎంత బాగా ప్రాక్టీస్ చేసి అంత ఫాస్ట్గా ఆన్సర్ పెడతారు. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, ఆ తర్వాత మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు గమనించండి, ఇది వచ్చేసరికి ఎమ్యులేట్ ఫిగర్ సంబంధించింది, దాగి ఉన్న చిత్రము. అర్థమైందా? ఇప్పుడు ఇలాంటి బొమ్మ, ఎగ్జాక్ట్గా ఇలాంటి బొమ్మ ఈ 4 ఆప్షన్లు ఎక్కడ కనిపిస్తుంది? చాలా ఈజీ, మీకు కనిపించిపోతుంది డైరెక్ట్గా. సేమ్ అదే బొమ్మ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇదిగోండి, ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సేమ్ అదే బొమ్మ, అవునా కదా? సేమ్ అదే బొమ్మ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 1, ఓకేనా? ఎమ్యులేట్ ఫిగర్, దాగి ఉన్న చిత్రము, సేమ్ డయాగ్రామ్ మీరు చూడొచ్చు, సేమ్ డయాగ్రామ్ మనకి ఆప్షన్ 1లో కనిపిస్తుంది, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వచ్చేసరికి మనకి సిరీస్కి సంబంధించిన క్వశ్చన్, సిరీస్, అవునా కదా? ఇది సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఒకసారి మీరు చూడండి, ఈ సిరీస్లో మీరు గమనించి ఆన్సర్ ఏమొస్తుందో గమనించాలి ఒకసారి. వైజెడ్కే, అవునా కదా? ఇక్కడ కూడా చూడండి, వైజెడ్ తర్వాత కే వస్తుంది, వైజెడ్కే, అవునా కదా? వైజెడ్కే వస్తుంది, వైజెడ్కే ఎక్స్, అవునా కదా? సో దాని ప్రకారం చూసినప్పుడు జెడ్కి ముందులో వై ఉంది కదా, అందుకే ఇక్కడ కూడా వై పెడదాం చూడండి, జెడ్కి ముందులో వై, ఇగో జెడ్కి ముందులో వై, అవునా కదా? ఇప్పుడు చూడండి XYZ, అందుకే నీకు చూడండి ఇది కూడా XYZ, ఓకే? XYZ, ఇగో XY, ఇగో Z, ఓకేనా? నెక్స్ట్ XYZ, ఓకే? సో XYZ సెట్ అయినాయి కదా. ఇప్పుడు చూడండి XYZK XX, XYZK XX, XYZK XYZK, sorry, just a minute, XYZK XK, మళ్ళీ XYZK XK, మళ్ళీ XYZK XK, మళ్ళీ XYZK XK. అర్థమైందా? అని ఇక్కడ ఏంటంటే XYZK XK అనే సిరీస్ అనేది రిపీట్ అవుతూ వెళ్తుంది, అవునా? సో మరి దాని ప్రకారం చెక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మన ఆన్సర్ ఏమో చూడండి, XYK ZK, XYK ZK అంటే ఆప్షన్ 2, అవునా కదా? XYK ZK, అవునా కదా? XYK ZK అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్లో సిరీస్ అసలు ఎలా ఉంది, ప్యాటర్న్, ఏ ప్యాటర్న్ రిపీట్ అవుతుందో మనం తెలిసి ఆన్సర్ పెట్టేస్తాం, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది సిలోయం సంబంధించిన క్వశ్చన్, ఓకేనా? సిలోయం సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు క్వశ్చన్, సమ్ పైనాపిల్ ఆర్ ఆరెంజ్,
నెక్స్ట్ ఆల్ ఆరెంజ్ ఆర్ బనానా, ఆల్ ఆరెంజ్ ఆర్ బనానా. నెక్స్ట్ ఆల్ బనానా ఆర్ ప్లంప్. చూడండి మళ్ళీ ప్లంప్ పైనాపిల్ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్లంప్ ఇది ప్లమ్, ఇదేమో పైనాపిల్. ఓకేనా, ఆల్ బనానా ఆర్ ప్లంప్. ఓకేనా, ఇప్పుడు మన డయాగ్రామ్ అయిపోయిందిగా, మన డయాగ్రామ్ అయిపోయిందా? ఎస్ ఆర్ నో? ఆల్ ఆరెంజ్ ఆర్ బనానా అయిపోయింది, ఆల్ బనానా ఆర్ ప్లంప్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూడండి కన్క్లూషన్ చూడండి. సమ్ పైనాపిల్ ఆర్ ప్లంప్. ఇదిగో పైనాపిల్ ఇక్కడ ఉంది, ప్లంప్ ఇక్కడ ఉంది, రెండు మధ్య ఇంటర్సెక్షన్ ఉందా? ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆల్ ఆరెంజ్ ఆర్ ప్లంప్. ఆరెంజ్ ప్లంప్ లోపల ఉందా? ఇదిగో ఆరెంజ్ అనేది ప్లంప్ లోపలే ఉందిగా, లోపల ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నో పైనాపిల్ ఈజ్ బనానా. అసలు నో అనేది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే అసలు ఇక్కడ ఎక్కడ నో లేదు కదా, రాంగ్ ఆన్సర్. అవునా కదా? సో ఆన్సర్ ఏమవ్వాలి? 1 and 2. 1 and 2 follows. 1 and 2 ఎక్కడ నుంచి చూడండి, 1 and 2 follows, ఆప్షన్ 2. 1 and 2 follows. కన్క్లూషన్ 1 and 2 follows. సిలోజం కూడా ఎగ్జామినేషన్లో పక్కా వస్తుంటుంది. 1 and 2 follows ఇస్ రైట్ ఆన్సర్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. మీరు చూస్తే కనుక 1 లేదా 2 క్వశ్చన్లు పక్కా ఉంటున్నాయి. 1 to 2 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ అయితే పక్కా, 2 క్వశ్చన్లు కూడా చాలాసార్లు వస్తాయి అనమాట. ఈ క్వశ్చన్లో చూడండి ఒకసారి, ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అయ్యి, అంటే ప్లస్ బదులు మైనస్ పెట్టుకోవాలి, మైనస్ బదులు ప్లస్ పెట్టుకోవాలి. ఇంటూ డివిజన్ ఇంటర్చేంజ్ అయ్యి, అంటే ఇంటూ బదులు డివిజన్, డివిజన్ బదులు ఇంటూ. ఒకసారి చూడండి ఇక్కడ చూస్తే కనుక ఇగో ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ ఇంటూ పెట్టుకోవాలి. ఓకేనా, అలానే ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ డివిజన్ పెట్టుకోవాలి. ఇక మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేయాలి, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేసుకోవాలి, మైనస్. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి ఆన్సర్ ఏమవుతుంది అంటున్నాడు. బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్ మాస్ రూల్ ఫాలో అయ్యి సింప్లిఫై చేయాలి. సో బాడ్ మాస్ రూల్ ఫాలో అయితే కనుక ఇప్పుడు ఏమని చూడండి, 530 2 టైమ్స్ పోయింది, ప్లస్ ప్లస్ ఇక్కడ ఏమని చూడండి 653 ఇంటూ 2 మైనస్ 89. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేయడం కన్నా జస్ట్ నేను ఏమంటానంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేసుకొని ఈజీగా ఆన్సర్ చేస్తా అంటున్నా. లాస్ట్ డిజిట్ వెరిఫై చేయడం సరిపోతుంది. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే కనుక చూడండి 3 2 టైమ్స్ చేస్తే 6 వచ్చుద్ది, మైనస్ ఉంది కూడా మైనస్, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటంటే 9, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటంటే 2, ఇక మధ్యలో ప్లస్ ఉంది కూడా ప్లస్, ఇగో 2. ఓకేనా, ఇక్కడ లాస్ట్ డిజిట్ 2 కాబట్టి 2 పెట్టాము, ప్లస్ కాబట్టి ప్లస్, 3 ఇంటూ 2 చేసి 6 వచ్చింది, 6 రాశాను, మైనస్ కాబట్టి మైనస్, లాస్ట్ డిజిట్ 8 కాబట్టి 9 కాబట్టి 9 రాశాను. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఏమైపోతుంది చూడండి, ఇక్కడ చూస్తే కనుక 2 + 6 చేసామనుకోండి 8, 8 - 9, 8 - 9 చేయడం కుదరదు కదా, 8 - 9 చేయడం కుదరదు, క్యారీ తెచ్చుకుంటే కనుక 18 - 9, 18 - 9 చేసామనుకోండి 9 వచ్చింది మనకి. అవునా కదా, అంటే మన ఆన్సర్ లాస్ట్ 9 ఉండాలి, లాస్ట్ 9 ఎందుకు కనిపిస్తుంది కదా, ఇది ఆన్సర్ అయిపోద్ది. అర్థమైందా? 2 + 6 చేస్తే 8, 8 - 9, 8 - 9 చేయడం కుదరదు, అప్పు తెచ్చుకుంటాం కదా అప్పుడు మనం. అప్పుడు ఏమవుతుంది 18 - 9, 18 - 9 అంటే ఏమవుతుంది అప్పుడు లాస్ట్ 9 అవుతుంది. ఎస్ ఆర్ నో? సో మనకి లాస్ట్ 9 రావాలి, లాస్ట్ 9 వచ్చే ఆప్షన్ ఒక్కటే ఉంది, 1749, అది ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా, మళ్ళీ అనవసరంగా దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేసి రాస్తాను సార్ అంటే రాయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇది నిజానికి నేను ఎగ్జామినేషన్ రాస్తే అసలు ఈ పాయింట్ కూడా రాయి, నేను డైరెక్ట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఎక్కడే వెరిఫై చేసి పెట్టేస్తాను. ఇగో 3 2 6, ఇక్కడ ఏమొచ్చింది 2 వచ్చింది లాస్ట్ డిజిట్, మైనస్ ఇక్కడ ఏమొచ్చింది 9, ఇగో 2 + 6 చేసి 8, 8 - 9 చేయకుండా కుదరదు కాబట్టి 18 - 9, 18 - 9 9 రావాలి లాస్ట్ డిజిట్ 9 ఆప్షన్ ఎక్కడ వస్తే అది ఆన్సర్. ఇప్పుడు నేనేంటంటే మీకు అర్థం అవ్వాలని ఇదంతా రాస్తున్నాను. గమనించండి, మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎగ్జామినేషన్ రాస్తే ఎక్స్ప్లెయిన్ చేయకుండా పెట్టేస్తాను. ఇప్పుడు నేను కూడా ఎగ్జామినేషన్ రాస్తున్నాను, నేను పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ నేను పెట్టేసుకుని వెళ్ళిపోతే కొంతమందికి ఇది ఎలా పెట్టాను, ఎందుకు పెట్టాను అర్థం కాదు. అందుకనే నేను చెప్పేది మీకు ఉపయోగపడాలి. నేను ఏం చేస్తానో మీరు తెలిస్తే రేపొద్దున మీరు కూడా అలానే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ప్రాక్టీస్ చేస్తారు, నేర్చుకుంటారు, మీకు ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతోనే నేను చేసేదాన్ని నేను చూపిస్తూ మాట్లాడుతూ నేను చేస్తున్నాను. నేను ఎగ్జామినేషన్ రాస్తే నేను ఎవరితో మాట్లాడను, నేను ఏం చేస్తాను బయట చెప్పను, నేను ఏం ఆలోచిస్తాను అనేది నేను మైండ్లో ఆలోచించుకుంటాను, చేసేస్తాను, ఆన్సర్ పెట్టేసి వెళ్ళిపోతాను. అప్పుడు నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు అసలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలి, ఆ క్వశ్చన్ చేసే విధానం ఎలా ఉండి, ఎంత ఫాస్ట్గా చేయాలి, తక్కువ టైంలో ఆన్సర్ పెట్టాలంటే చేసే విధానం ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలి. కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుతూ వివరిస్తూ బోర్డు మీద రాస్తాం ఎంత చేస్తున్నాను అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో వాళ్ళు ఏమంటారంటే ఆడ్ 1 భిన్నముగా ఉన్నది మనకు చెప్పాలి. ఆడ్ 1 భిన్నముగా ఉన్నది, అర్థమైందా? ఈ 4 ఆప్షన్స్లో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, అదేంటో మనం చెప్పాలి. ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి, వీటిలో డిఫరెంట్ ఏమిటి అనేది ఒక్కసారి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ డిఫరెంట్ ఏమిటో ఒకసారి మనం చూద్దాం. అసలు ఇక్కడ ఫస్ట్ ఈ నెంబర్స్ని మీరు చూస్తే మనకి ఏమర్థమవుతుంది చూడండి. ఒకసారి ఈ రెండింటి మల్టిప్లై చేద్దాం. చూడండి, ఈ రెండింటి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 17 × 5 చేసామనుకోండి 50 + 35 85 వస్తుంది. కానీ 85 వస్తే మనం ఇక్కడ ఏం పెట్టామంటే 80 అని పెట్టాం. అవునా కదా, 85 వస్తే 80 అని పెట్టాం. నెక్స్ట్ అలానే ఇక్కడ మీరు చూడండి 25 × 7 చేసామనుకోండి అప్పుడు ఏమొస్తుంది, 25 × 7 చేస్తే మనకి 140 + 35, 140 + 35 అంటే 175.
అవునా కదా, మనకి 175 వస్తుంది, మనం కూడా ఇక్కడ దీన్ని 175 పెట్టాం. ఇక్కడేమో 85 వస్తే 80 పెట్టాం, ఇక్కడేమో 175 వస్తే 175 పెట్టాం. అవునా కదా, ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాం. చూడండి 12 7 టైమ్స్ చేసామనుకోండి ఎంత వస్తున్నప్పుడు 70 + 14 84 వచ్చింది. 84 వస్తే ఇక్కడ ఏం పెట్టాం మనం 79 పెట్టాం. అవునా కదా, అంటే గమనించండి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ పెట్టట్లేదు, ఆ వచ్చిన నెంబర్లోంచి 5 తీసేసాము, 5 తీసేప్పుడు మనకి 79 వచ్చింది. ఇక్కడ కూడా చూడండి వచ్చిన నెంబర్లోంచి 5 తీసేస్తే మనకి 80 వచ్చింది. అవునా కదా, అంటే దాని మీనింగ్ ఏంటి, ఇది ఆటోమేటిక్గా చెక్ చేయాల్సిన చెక్ చేయకపోయినా సేమ్ లాజిక్ ఫాలో అవుతుంది. ఆడ్ 1 అన్నప్పుడు 4లో 3 ఒకేలా ఉంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. మరి డిఫరెంట్గా అప్పుడు ఏముంటుంది అంటే ఆప్షన్ 2. ఎందుకంటే ఇక్కడ మాత్రం ఏం జరిగిందంటే మల్టిప్లై చేసిన తర్వాత ఏదో వస్తే అదే పెట్టేసాం మనం, కానీ మనం మిగతా అన్నింటిలో కూడా -5 చేస్తాం. మీకు ఇక్కడ -5 చేసాం, ఇక్కడ -5 చేసాం, మీరు దీన్ని మల్టిప్లై చేసినా -5 చేయాల్సిందే. -5 చేసిన తర్వాత మనకి వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఏం జరిగిందంటే మనం -5 చేయలేదు, అందుకని డిఫరెంట్ ఏంటంటే ఆప్షన్ 2 డిఫరెంట్. మళ్ళీ దీన్ని చెక్ చేసి టైం వేస్ట్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే రెండిట్లో ఏం లాజిక్ తెలిసిపోయింది, ఆటోమేటిక్గా వాడే డిఫరెంట్. ఇంకా అర్థమైందా, అంతేగాని మళ్ళీ 3 వెరిఫై చేస్తామంటే అది టైం వేస్ట్. ఎందుకంటే 4 ఆప్షన్లో ఒకటి డిఫరెంట్, 3 ఒకేలా ఉంటాయి, 3లో 2 ఏవి ఒకేలా ఉంటే తెలిసిపోయింది మనకి. మరి డిఫరెంట్గా ఉన్నాడు వాడే, ఇంకా అప్పుడు దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. చెక్ చేసి మీ టైం వేస్ట్, అది చేసుకుంటే చేసుకోండి. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూస్తే కనుక ఇది కూడా ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్, జాగ్రత్తగా గమనించండి. 51 రిలేటెడ్ టు 256, 51 రిలేటెడ్ టు 256. నెక్స్ట్ 53 రిలేటెడ్ టు 53 రిలేటెడ్ టు 266, 53 రిలేటెడ్ టు 266. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 55 రిలేటెడ్ టు 55కి అయితే ఏమవుతుంది అంటున్నారు. 55కి ఓకేనా, 55కి ఏమవుతుంది ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా గమనించి లాజిక్ ఏంటో ఒకసారి చూడండి. ఒకసారి ఎక్కడెక్కడ సేమ్ లాజిక్ రావాలి, అదే లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేయాలి. ఫస్ట్ అసలు లాజిక్ ఏంటో చూద్దాం. మీరు గమనించిన లాజిక్ ఏంటో, ఇప్పుడు మనం 51ని మల్టిప్లై చేసాం అనుకుందాం. 51 × 5, 51 × 5 చేస్తే ఏమొస్తుంది చెప్పండి. 51 × 5 చేసాం అనుకోండి, అప్పుడు మనకి 255, కానీ 256 ఉంది. అప్పుడు మనం +1 చేద్దాం, +1 చేస్తే 256 వచ్చిందిగా. సేమ్ దీన్ని కూడా మనం × 5 చేద్దాం. చూడండి 53 × 5 చేసాం అనుకోండి, 250 + 15 265, ఇక్కడ 266 ఉంది. అవునా కదా, మళ్ళీ +1 చేద్దాం. అవునా కదా, × 5 +1 అంటే దీన్ని మనం × 5 చేసి +1 చేస్తే ఈ నెంబర్ వస్తుంది. అవునా కదా, మరి సేమ్ దీన్ని కూడా మనం × 5 చేసి +1 చేయాలి. × 5 చేసాం అనుకోండి 250 + 25 275. అవునా కదా, ఈ 275కి +1 చేస్తే అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 276. ఓకేనా, సో ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి 276. ఓకేనా, మనం ఫస్ట్ నెంబర్ని × 5 చేసి +1 చేస్తున్నాము. × 5 చేసి +1 చేస్తే అప్పుడు మనకి నెంబర్ వస్తుంది. ఓకేనా, సో లాజిక్ అర్థమైపోయింది కదా. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కోడింగ్ అండి గురించి సంబంధించిన క్వశ్చన్. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించి ఆన్సర్ వస్తుందో గమనించాలి. ఎవరైతే విద్యార్థులు ఈ క్లాస్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇవి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మనం ఈ ర్యాంకర్స్ బ్యాచ్ అనే దాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఈ వీడియోస్ని చూడడంతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియోస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ మర్చిపోకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా షేర్ చేయాలి. ఎందుకంటే మీరు మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తే మేము ఇలాంటి ఒక కొత్త ఇనిషియేషన్స్ని ఇంకా మీకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తాము. అందుకని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయాలి. చూడండి, ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ TABU ఈజ్ రిటన్ యాజ్ SBAV, TANK రిటన్ యాజ్ SBML. హౌ విల్ టెయిల్ బీ రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్? టెయిల్కి కోడ్ ఏమవుతుంది అంటున్నారు. చూడండి, ఈ T కాస్త ఏమైందంటే S అయింది, అంటే -1 జరిగింది. A కాస్త ఏమైందంటే B అయింది, అంటే +1 జరిగింది. మళ్ళీ B కాస్త ఏమైందంటే A అయింది, అంటే -1 జరిగింది. U కాస్త ఏమైందంటే V అయింది, అంటే +1 జరిగింది. అవునా కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, T నుంచి S వచ్చింది, అంటే -1 జరిగింది. A +1 చేస్తే B వచ్చింది. మళ్ళీ -1 చేస్తే ఏమొచ్చిందంటే M వచ్చింది. అవునా కదా. మళ్ళీ ఇక్కడ ఏమైందంటే +1. అవునా కదా. అని ఇక్కడ లాజిక్ ఏంటంటే -1 +1 -1 +1, ఇదే కదా లాజిక్. అవునా కదా. ఇప్పుడు సేమ్ లాజిక్ని ఫాలో అవ్వాలి మనం. ఇక్కడ సేమ్ లాజిక్ ఫాలో అవ్వాలి. ఫాలో అయితే కనుక -1 చేసామనుకోండి S రావాలి. అవునా. నెక్స్ట్ +1 చేసామనుకోండి B రావాలి, SB ఉండాలి. ఇవి SB లేదు, రాంగ్ ఆన్సర్. SB లేదు, రాంగ్ ఆన్సర్. ఈ రెండింటిలో ఏదైతే అవ్వాలి. మళ్ళీ -1 చేయాలి, Iకి -1 చేస్తే ఏం రావాలి, H వచ్చింది, H. అవునా కదా. అందుకే ఆన్సర్ ఏమవుతుందంటే SBHM. ఓకేనా. లాజిక్ ఏంటంటే -1 +1 లాజిక్, -1 +1 లాజిక్ ఫాలో అయితే చాలు. సో ఆన్సర్ ఏంటంటే SBHM. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇగో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఈ మధ్యన చాలా ఎక్కువ అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ మెంటార్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్. సో వాళ్ళు ఏమంటారంటే అన్చేంజ్డ్. గమనించండి, కొన్నిసార్లు ఏమో అన్చేంజ్డ్ అంటున్నారు, కొన్నిసార్లు ఏమో చేంజ్డ్ అంటున్నారు. అది మీరు జాగ్రత్తగా గమనించాలి. కొన్నిసార్లు మీరు ఎగ్జామినేషన్లో సరిగ్గా చూడకపోతే మార్కులు పోతాయి. కొన్నిసార్లు ఏమో చేంజ్డ్ అని అడుగుతున్నారు, కొన్నిసార్లు ఏమో అన్చేంజ్డ్ అంటున్నారు. అన్చేంజ్డ్ అన్నప్పుడు ఎన్ని మారట్లేదు అని, చేంజ్డ్ అన్నప్పుడు ఎన్ని మారుతున్నాయని, అది మీరు జాగ్రత్త చూసుకోవాలి.
అది ఎగ్జామినర్ ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నాడు. చేంజ్ అని కొన్నిసార్లు అన్చేంజ్ అంటున్నాడు. చూడండి మెంటార్, MENTOR. ఇప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయాలి. అరేంజ్ చేస్తే ఏమని చెప్పండి. ఫస్ట్ ఈ వస్తుంది, తర్వాత MNORT. అవునా కదా. ఇప్పుడు చూడండి క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఎన్ని అన్చేంజ్డ్ ఎన్ని అంటున్నారు. ఇగో M చేంజ్ అయిపోయింది, E చేంజ్ అయిపోయింది, N చేంజ్ అవ్వలేదు, T చేంజ్ అయిపోయింది, O చేంజ్ అయిపోయింది, R చేంజ్ అయిపోయింది. ఎన్ని చేంజ్ అవ్వాలంటే 1 ఒకటే మాత్రమే చేంజ్ అవ్వలేదు, 1. సో ఆన్సర్ ఏంటంటే 1. అర్థమైందా? ఎందుకంటే N ఒక్కటి మాత్రమే చేంజ్ అవ్వలేదు, మిగిలినవన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. అవునా కదా, చేంజ్ అయిపోయినాయి. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 1 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏమంటారంటే వాళ్ళు డివిజను మైనస్ ఇంటర్చేంజ్ అయినాయి అంటున్నారు, అలానే మల్టిప్లికేషను ఎడిషన్ ఇంటర్చేంజ్ అయినాయి అంటున్నారు. ఒకసారి చూడండి, ఇగో ఈ డివిజన్ ప్లేస్లోకి ఏం రావాలి, మైనస్ రావాలి, మైనస్ ప్లేస్లోకి ఏం రావాలి, డివిజన్ రావాలి. అవునా కదా. అలానే మల్టిప్లికేషన్ దగ్గరికి ఏమో ఎడిషన్ రావాలి, ఎడిషన్ దగ్గరికి ఏమో మల్టిప్లికేషన్ రావాలి. ఓకేనా. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనం దీనికి బాడ్ మాస్లో అప్లై చేసుకుని మనం సాల్వ్ చేయాల్సిన అవసరం అనమాట. చూడండి, బాడ్ మాస్లో అప్లై చేస్తే 56 7 ఎన్ని టైమ్స్ పోయింది, 8 టైమ్స్ పోయింది. అవునా కదా, 8 టైమ్స్ పోయింది. ఇజ్ ఇట్ క్లియర్? అప్పుడు ఏమైపోయింది, 37 - 8 ప్లస్ 2 × 6 చేస్తే ఎంత అంటే 12. అవునా కదా. -8 + 12 చేస్తే +4, 37 + 4 చేస్తే 41. ఓకేనా. యాక్చువల్లీ ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకోసమే రాయడం. జనరల్గా ఇది అవసరం లేదు, ఎందుకంటే 37 - 8 + 2 × 6 చేస్తే 12, -8 + 12 అంటే +4, 37 + 4 చేస్తే 41 అయిపోయింది ఆన్సర్. అంతే. మళ్ళీ అంతా ఎందుకు రాయడం, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి రాయడం అంతే. మీకోసమే ఎగ్జామినేషన్లో మీరు ఇలాంటి చిన్న వాటికి అనవసరంగా పెన్ను పేపర్లు పెట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంటే. అర్థమైందా? అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది స్టూడెంట్ ఏం చేస్తారంటే సిల్లీ మిస్టేక్, గుర్తుపెట్టుకోండి. ఇది సిల్లీ అనేది ఏదైతే ఉందో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సిల్లీ మిస్టేక్ అనేది ఇది చాలా ప్రీషియస్ అనమాట. మీరు ఒక్క మిస్టేక్ చేశారా మీకు రావాల్సిన 2 మార్కులు పోతున్నాయి, ప్లస్ నెగిటివ్ మార్కింగ్ కూడా పోతుంది. ఇంకా నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా మరి. అవునా కదా, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు సిల్లీ మిస్టేక్స్ అని అస్సలు చేయకూడదు. మనకి యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసిన క్వశ్చన్ ఎప్పుడూ రాంగ్ పెట్టకూడదు. మనకు తెలిసిన క్వశ్చన్ ఖచ్చితంగా రైట్ ఆన్సరే పెట్టాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలిసిన క్వశ్చన్ రాంగ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు రావాల్సిన 2 మార్కులు పోతున్నాయి, ప్లస్ నెగిటివ్ మార్కింగ్ కూడా పోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎప్పుడు కూడా సిల్లీ మిస్టేక్స్ చేయకూడదు. ఎందుకంటే మీరు ఒక సిల్లీ మిస్టేక్ 2 సిల్లీ మిస్టేక్ చేశారనుకోండి, దానివల్ల మీకు ఒక 6-7 మార్కుల డిఫరెన్స్ వచ్చింది. ఆటోమేటిక్గా మీకు 6 మార్కులు డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ ఇంకేముంది, మీరు అనుకునే ర్యాంక్ కింద పడిపోతూ ఉంటుంది, మీరు అనుకున్న జాబ్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, అన్నీ మారిపోతుంటాయి. అసలు కొన్నిసార్లు మీరు జాబ్ కూడా రాకపోవచ్చు, చెప్పలేము. అది అందుకనే సిల్లీ మిస్టేక్ అసలు చేయకూడదు. మనం నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ ఆన్సర్ పెట్టకూడదు. రాంగ్ ఆన్సర్ పెట్టామా ఇంకా ఆలోచించుకోండి. మీకే నేను చెప్పాను ఆల్రెడీ, ఆ రాంగ్ ఆన్సర్ పెట్టడం వల్ల ఎంత నష్టపోతుందని చెప్పని. తెలిసిన క్వశ్చన్ ఎట్టి పరిస్థితులు రాంగ్ ఆన్సర్ పెట్టకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వచ్చేసరికి మనకి కౌంటింగ్ ఫిగర్ సంబంధించిన క్వశ్చన్. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. కౌంటింగ్ ఫిగర్ సంబంధించి ఇందులో వాళ్ళు ఏమడుతున్నారంటే ట్రయాంగిల్స్, త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి అంటారు. ట్రయాంగిల్స్ ఒకసారి చూడండి, ఇందులో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే ఇగో 1, నెక్స్ట్ ఇది 2, నెక్స్ట్ ఇది 3, నెక్స్ట్ ఇది 4. ఓకేనా. ఇక్కడ మనకు మొత్తం 4 వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది చూస్తే కనుక ఇది మనందరూ తెలుసు, ఇది 3, ఇగో ఇది వచ్చేసరికి 4, ఇది వచ్చేసరికి 5. సో ఇక్కడ మనకి 5 వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇది 1, ఇది 2, నెక్స్ట్ ఇది 3, ఇది 4, ఇగో ఈ లోపల చూసారా ఇది 5. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమైనా కనిపిస్తాయి మన ట్రయాంగిల్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమీ లేవు. 5 + 5 + 4 అంటే 14. ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 14. మొత్తం ట్రయాంగిల్స్ ఎన్ని కనిపిస్తున్నాయి ఈ బొమ్మలో అంటే 14 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కోడింగ్ అండి, కోడింగ్ సంబంధించి ఏమని చెప్తున్నారు. ఇన్ ఏ సడన్ కోడ్ లాంగ్వేజ్ డ్రైవ్ ఈజ్ కోడెడ్ యాజ్ 62749 అండ్ రైడ్ ఈజ్ కోడెడ్ యాజ్ 76284. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వి ఇన్ దట్ లాంగ్వేజ్? వీకి కోడ్ ఏమిటి అంటున్నారు. ఒక్కసారి అందరూ కూడా ఫటాఫట్ ఆన్సర్ కమెంట్ చేయాలి. అందరూ కమెంట్ చేయాలి ఫటాఫట్. ఒకసారి మన వీకి కోడ్ ఏమిటి అంటున్నారు మీరు గమనించండి. ఇక్కడ వి ఇక్కడ ఉంది, వి. అవునా కదా. మీ వి ఇక్కడ ఉంది కాబట్టి ఇగో వి ఇక్కడ లేదు. అవునా కదా. అంటే వీకి సంబంధించిన నెంబర్ ఇక్కడే ఉంది కదా. అవునా కదా. అంటే వీకి సంబంధించిన నెంబర్ ఇంకెక్కడ రిపీట్ అవ్వకూడదు. వీకి సంబంధించిన నెంబర్ అనేది రిపీట్ అవ్వకూడదు. అవునా. మరి చూడండి, ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఏదైతే నెంబర్ రిపీట్ అయిందో ఆన్సర్ కాదు, ఏదైతే నెంబర్ రిపీట్ అవ్వలేదు అంటే ఇక్కడ మాత్రమే ఉన్న ఆన్సర్, ఇక్కడ మాత్రమే ఉన్న నెంబర్ మన ఆన్సర్ అవుద్ది. చూడండి, ఇక్కడ మాత్రమే ఉన్న నెంబర్ అంటే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఇక్కడ మాత్రమే ఉన్న నెంబర్ ఏంటి అని మీరు గమనించినట్లయితే కనుక చూడండి, ఇక్కడ 9 అనేది ఇక్కడ మాత్రమే ఉంది, ఇక్కడ లేదు 9. అవును కదా. సో వీక్ ఆన్సర్ ఏంటంటే 9. ఎందుకంటే మిగిలిన అన్నీ చూడండి 6, 2, 7, 4 అన్నీ ఇక్కడ ఉన్నాయి. 6 ఉంది, 2 ఉంది, 7 ఉంది, 4 అన్నీ ఉన్నాయి. 9 ఒక్కటి మాత్రమే ఇక్కడ మాత్రమే ఉంది. వీ కూడా ఇక్కడ మాత్రమే ఉంది. అంటే వీకి కూడా ఏమవ్వాలంటే 9 అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్
ఇందులో వాళ్ళు ఏమంటున్నారంటే ఆడ్ వన్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. ఓకేనా, ఆడ్ వన్ అంటే వీటిలో భిన్నముగా ఉన్నది ఏది అంటున్నారు, భిన్నముగా ఉన్నది. ఓకేనా, భిన్నముగా ఉన్నది ఏంటి అంటున్నారు, డిఫరెంట్గా ఉన్నది. ఓకే, ఇగో టైడ్ ఎగ్జాస్టెడ్. టైడ్ ఎగ్జాస్టెడ్ అంటే రెండింటికి సేమ్ మీనింగ్, అలిసిపోయాను అని మీనింగ్ అనమాట. టైడ్ అయిపోయాను, ఎగ్జాస్ట్ అయిపోయాను అంటే రెండు కూడా అలిసిపోయాను అని మీనింగ్, సేమ్ మీనింగ్ అనమాట, రెండు సేమ్ మీనింగ్. లౌడ్ నాయిస్, లౌడ్ నాయిస్ ఈ రెండు కూడా సేమ్ మీనింగ్. అంటే ఇగో బాగా సౌండ్ వస్తుంది అంటాం కదా, లౌడ్ నాయిసీ అంటాం కదా, అలా ఏంటంటే రెండు కూడా సేమ్ మీనింగ్, అంటే ఇవి సినోనిమ్స్ అనమాట. క్లోజ్ ఓపెన్ ఇచ్చోండి, ఇది ఆపోజిట్. క్లోజ్ చేయి, ఓపెన్ చేయి. క్లోజ్ ఓపెన్ అంటే ఆపోజిట్, మరి ఆబ్వియస్లీ ఇదే డిఫరెంట్ అవ్వాలి, ఎందుకంటే ఇదేమో సినోనిమ్, ఇది సినోనిమ్. ఇగో హానెస్టీ ట్రూత్ఫుల్, హానెస్టీ ట్రూత్ఫుల్ అంటే నిజాయితీగా, అవునా కదా, అంటే ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్, సినోనిమ్స్. ఇది మాత్రం ఏంటంటే ఆపోజిట్, అవునా కదా, యాంటోనిమ్. మరి ఇట్లా డిఫరెంట్ ఏంటంటే 4 ఆప్షన్స్లో ఆప్షన్ 3 డిఫరెంట్. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో వచ్చేసరికి పేపర్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తున్నారు, తర్వాత మళ్ళీ పేపర్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నారు, ఆ తర్వాత ఇలా హోల్స్ పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ పేపర్ని ఓపెన్ చేస్తే ఎలా కనిపిస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. గమనించండి, ఫస్ట్ ఈ పేపర్ని ఇలా వెనక్కి ఓపెన్ చేస్తాము. వెనక్కి ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇగో మనకి ఇలా వస్తుంది, అవునా కదా. ఇప్పుడు చూడండి, ఇలాంటిది ఎక్కడ కనిపిస్తుందో చూడండి, ఇలాంటిది ఇగో ఇక్కడ మనకు కనిపించలేదు, రాంగ్ ఆన్సర్, అవునా కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కనిపించలేదు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి, అవునా కదా. మళ్ళీ దీన్ని వెనక్కి ఓపెన్ అవుద్ది, వెనక్కి ఓపెన్ అయినప్పుడు ఏమవుద్ది, ఇగో ఇలా వచ్చుద్ది, ఇలా, అవునా కదా. మరి ఇలా ఎక్కడ ఉందో చూడండి, అంటే ఈ రెండు మనకి వెంటనే ఉండాలి, ఇలాగా ఇగో ఇక్కడ కనిపిస్తుంది వెంటనే, అవునా కదా. ఇగో ఇక్కడ లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ అండి ఈ క్వశ్చన్కి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వచ్చేసరికి మనకి ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఎంఎస్డి వచ్చేసరికి NHW, OAE వచ్చేసరికి LZV, NIP ఏమవుద్ది అంటున్నారు. మీరు గమనించండి, MN ఆపోజిట్ లెటర్స్, SH ఆపోజిట్ లెటర్, DW ఆపోజిట్ లెటర్, అంటే లాజిక్ ఏంటంటే ఆపోజిట్ లెటర్ సంబంధించిన లాజిక్, అవునా కదా. మరి పీకి ఆపోజిట్ ఏంటి, K, పీకే కదా, మరి ఆపోజిట్ లెటర్ K. సో అందుకని ఇక్కడ K ఉంది కాబట్టి, ఇక్కడ K ఉంది కాబట్టి ఈ రెండింటిలో ఆన్సర్ ఏదో ఒకటి అవ్వాలి, అవునా కదా. ఐకి ఆపోజిట్ ఏమిటి, R, ఇగో R ఉంది, ఇక్కడ R లేదు. సో రైట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ 2. ఓకేనా, ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆపోజిట్ లెటర్ సంబంధించిన లాజిక్, ఆపోజిట్ లెటర్ సంబంధించిన లాజిక్ కాబట్టి వెంటనే చెక్ చేసుకోండి, Nకి ఆపోజిట్ M ఉండాలి, పీకి ఆపోజిట్ K ఉండాలి, ఐకి ఆపోజిట్ వచ్చేసరికి R. ఓకేనా, సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. ఇజ్ ఇట్ క్లియర్? మీరందరూ కూడా ఇప్పుడు మీరు 25 అవుట్ ఆఫ్ 25 మీరు ఎన్ని క్వశ్చన్స్ రైట్ ఆన్సర్ పెట్టారో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి. మీ అందరికీ కూడా ఈ సెషన్ అనేది ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఏమిటంటే ఈ సెషన్స్ని ఇలా కంటిన్యూ చేయాలి అంటే కనుక మాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ అనేది అవసరం. అందుకే ప్రతి ఒక్క విద్యార్థి మీరు ఏం చేయాలంటే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే విద్యార్థులు కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన చందన్ లాయిస్ యాప్లో ఎస్ఎస్ సంబంధించి అన్ని కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎస్ఎస్సి, CGL, CHSL, MTS, స్టెనోగ్రాఫర్, CPO, GD, JEE అన్ని కంప్లీట్ కోర్స్ అనేవి మన చందన్ లాయిస్లో ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్సులో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే విద్యార్థులు SSC ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్ సంబంధించిన Tier 1, Tier 2 స్పెషల్ బ్యాచ్ అనేది ఎక్స్క్లూజివ్గా చందన్ లాయిస్ అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసరికి మనకి 2250 రూపీస్ పడుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా SSC, CHSL ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, PDF మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు SSC, CPO ఎగ్జామ్కి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి కంప్లీట్ బ్యాచ్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు SSC, GD ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికోసం సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది చందన్ లాయిస్ యాప్లో అవైలబిలిటీ ఉందన్నమాట. ఈ కంప్లీట్ కోర్సులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ క్లాస్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు SSC, MTS ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంది. ఈ కోర్స్ వచ్చారు మనకి 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు SSC, JEE ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని SSC స్టెనోగ్రాఫర్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా అన్ని కోర్సెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం 0 to Hero స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఈ బ్యాచ్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవడం వల్ల మీరు అన్ని ఎగ్జామినేషన్స్ రాయొచ్చు, అన్ని ఎగ్జామినేషన్స్ సరిపడే విధంగా ఈ 3 సబ్జెక్ట్ని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి, ప్రతి టాపిక్ సంబంధించిన PDF మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ప్రతి టాపిక్ అవగానే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కోర్స్ అనేది మనకి 800 రూపీస్కి 3 months ఆఫర్లో అవైలబిలిటీ ఉందన్నమాట.
అని ఎవరి విద్యార్థులు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీ కంప్లీట్ క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు రైల్వే ఎన్టీపీకి సంబంధించి CBT 1 CBT 2 నేర్చుకోవాలనుకుంటున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ చందన్లో షాప్లో ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే రైల్వే ఏఎల్పీకి సంబంధించిన CBT 1 కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు CBT 1 CBT 2 రెండు కలిపి తీసుకోవాలనుకుంటే ఇది కూడా మనకి చందన్లో యాప్లో కంప్లీట్గా అవైలబిలిటీ ఉంది. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్ ఎస్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ ప్యాకేజ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు తెలుగు మీడియం క్లాస్ ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ కోర్స్ అనేది మనకి 4500 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో PO మరియు క్లర్క్ సంబంధించి వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ మహాప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఈ బ్యాంక్ మహాప్యాక్ అనేది మనకి కంప్లీట్ కోర్స్ 3600 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారనుకో వాళ్ళ కోసం కంప్లీట్ గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది మనకి ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఈ క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అని ఎవరి విద్యార్థులు SI మరియు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మన ఛానల్లో అవైలబిలిటీ ఉంది. ఇందులో మీ క్లాసెస్ తెలుగు మీడియం వాళ్ళు సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. అని ఎవరి విద్యార్థులు UPSC CSAT ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు UPSC CSAT సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన చంద్రలో యాప్లో 1500 రూపీస్కి కంప్లీట్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. అని ఎవరి విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే మీకు 999 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అని మీకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన PDF మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు తెలంగాణలో VRE సంబంధించి ఎగ్జామ్ ప్రిపేర్ అనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాసులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ రెండు కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి 1800 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అనేవి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలా మనకి అన్ని కోర్స్ అనేవి ఆఫర్లో అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్స్కి కాల్ చేయండి. అలానే ఈ ప్రోగ్రామ్ ఏదైతే మనం స్టార్ట్ చేసామో ర్యాంకర్స్ బ్యాచ్ అనేది ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే విద్యార్థులు ఇంకా మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ మార్నింగ్ 9 o'clockకి మనకి ప్రతిరోజు క్లాస్ వస్తుంటాయి. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ క్లాస్ 9 o'clock వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇవి ఉపయోగపడతాయి నేను భావిస్తున్నాను. ఎవరైతే సీరియస్గా SSC మరియు రైల్వే ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. అని వీడియో నచ్చితే లైక్ చేయండి.